అంటే మీకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టమా? లేదా మీ బామ్మగారు అన్నారు గదా! వారి వల్ల మీరు మ్యూజిక్ అనేది స్టార్ట్ చేశారా? లేదా మీ పర్సనల్ ఇంట్రెస్టా ఇది? అసలు నేను పాడతాను అని నాకే తెలీదు. నిజంగా చెప్పాలంటే నేను పాడతాను నాకే తెలీదు. ఏదో కూని రాగాలు తీస్తున్నాను. మా నాయనమ్మ పిలిచింది, కూర్చో అమ్మ అంది. ఏదో ఒక చిన్న హనుమాచార్య కీర్తన నేర్పించింది ఆవిడ, పాడాను. అప్పుడు అన్నారు ఆవిడ, మా నాన్నగారితో అనడం ఆవిడ విన్నాను, చక్కటి గొంతు ఉంది దీనికి, నేర్పించవచ్చు. ఎందుకంటే ఆవిడ స్వతహాగా సింగర్ కాబట్టి ఆవిడ జీన్స్ నాలో వచ్చిందని ఆవిడ ఇంకొంచెం ఉప్పొంగిపోయారనమాట ఆవిడ. అంతే కదా, ఎవరైనా సరే మన జీన్స్ ఇంకొకళ్ళకి వెళ్ళింది ఒక మంచి ఇది అన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆవిడ అలా చెప్పడంతో ఓహో నేను పాడతాను అని అప్పుడు నాకు తెలిసింది. మీ అకాడమిక్స్ స్టడీ ఏంటి అని? యా, నేను సంగీతం అనేది నేర్చుకుంటూనే మామూలుగా అకాడమిక్స్లో మాత్రం నేను డబుల్ పీజీ చేసి ఎంబీఏ చేశాను. ఎంబీఏలో హెచ్ఆర్ చేశాను. తర్వాత నేను 12 ఏళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్లో, డొమెస్టిక్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేశాను. మంచి పొజిషన్స్లోనే వచ్చాను. తర్వాత పాడుతా తీగ ఫస్ట్ ఫేజ్ 96లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటిదాకా ఎన్నో కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళడం జరిగింది. అది చూసిన వాళ్ళు డైరెక్ట్గా నన్ను పిలిచి, ఇలా పాడుతా తీగ అని ఒక రియాలిటీ షో స్టార్ట్ చేస్తున్నామండి, బాలు గారు స్టార్ట్ చేస్తున్నారు, సో అందులో మిమ్మల్ని తీసుకుందాం అనుకుంటున్నాము అనేటప్పటికీ నాకు అసలు రియాలిటీ షో అంటే ఏంటో తెలీదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను అప్పుడు. సో దాని గురించి వాళ్ళని వివరాలు అడిగినప్పుడు, ఏం లేదమ్మా మీకు వచ్చిన పాటలు ఒక లిస్ట్ ఇవ్వడమే, మీకు వాళ్ళు పలానా పాట పాడమా అడుగుతారు, దాని గురించి పాడడమే, మీరు ఇది ఒక కాంపిటీషన్ అనుకోండి అని అన్నారు. సరే డైరెక్ట్గా ఓ రోజు షూటింగ్కి వచ్చేయమని చెప్పారు. మన సెకండ్ ఎపిసోడే నాది అన్నారు. నాకు అది కూడా తెలీదు. సో 96లో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళు ఎపిసోడ్స్ ఒకటే రోజు చేసేసుకున్నారు సారథి స్టూడియోస్లో. సో సెకండ్ ఎపిసోడ్ నాది జరగడము, ఫస్ట్ ఎపిసోడ్ అవ్వంగానే బాలుగారు బ్రేక్ తీసుకున్నప్పుడు వచ్చి ఉన్న సింగర్స్ ఎవరో ఒక్కసారి పాడండి అమ్మా అన్నారు. నేను నా చేత పాడించారు. ఒక పాట పాడమ్మా అంటే పాడాను. ఓ భేషుగ్గా మనం టేక్ చేసేయచ్చండి, షూట్ చేసేయచ్చు అని అనేసారు. అది నాకు ఫస్ట్, అంటే ఒక పెద్ద మనిషి అంటే బాలుగారు లాంటి వాళ్ళు నన్ను బాగా పాడావు అనేటప్పటికీ ఒక్కసారి నాకు ఆనందంలో నాకు అసలు ఒక 2-3 సెకండ్స్ నాకు ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. షూటింగ్ ఉందా, వాళ్ళు షూటింగ్కి రామ్మా అని పిలుస్తుంటే షూటింగ్ అన్నాను నేను. ఎందుకంటే షూటింగ్ అప్పటికి నేను ఒక 2-3 డీడీ సీరియల్స్ చేశాను, డబ్బింగ్ చెప్పాను. ఇంత అయిన తర్వాత ఈ సాంగ్ రియాలిటీ షోకి వచ్చేటప్పటికి ఓకే దీనికి కూడా ఎలా షూటింగ్ ఉంటుందా అని, ప్లస్ అందులో రౌండ్స్ ఏమిటనేది నాకు తెలియదు. ఒకటేమో నీకు ఇష్టమైన పాట పాడమ్మా ఫిలిం సాంగ్ అన్నారు. సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి నీ ఇష్టమైన ఫోక్ సాంగ్ ఆర్ డివోషనల్ పాడమన్నారు. తర్వాత ఇంకో రౌండ్లో ఫిలిం సాంగ్స్లోనే వాళ్ళు ఇష్టమైన ఒక పాట పాడమన్నారు. సో ఆ రౌండ్స్ వెళ్ళేటప్పటికి లాస్ట్లో ఒక చిన్న భయం అనేది అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, అలాంటిది నాకు నిజంగా వణికే వచ్చింది. లాస్ట్కి వచ్చేటప్పటికి వణికి వచ్చింది. అప్పటిదాకా లీడింగ్ వెళ్ళిపోయిందాన్ని. సో అలా ఎంట్రీ అలా చేయడం జరిగింది. ఇంకా తర్వాత నేను ఎన్ని జాబ్స్ చేసిన తర్వాత కూడా మనిషికి వృత్తి ప్రవృత్తి ఉంటుంది, ఓ ప్యాషన్ ఒకటి ఉంటుంది. ఆ ప్యాషన్ అప్పుడు ఒక్కసారి ఇలా ట్రిగ్గర్ అయిందనమాట. అది ట్రిగ్గర్ అయ్యేటప్పటికి అప్పుడు అనుకున్నాను అనమాట, నేను నా ప్యాషన్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్తే ఐ థింక్ నాకు అది సాటిస్ఫాక్షన్ ఒకటి ఇస్తుంది, ప్లస్ నేను నా ప్యాషన్ ఏదైతే ఉందో కంటిన్యూ చేసుకోవచ్చు. అలా నేను స్టార్ట్ చేసినది. సో